నెక్స్ట్ చంద్రబాబు రాబోయే కురుక్షేత్రంలో పాండవుల విజయం ఖాయం, మా విజయం ఖాయం అని. పాండవులు అంటే ఎక్కువ జనాభా ఉన్నవాళ్ళు కాదు, పాండవులు అంటే తక్కువ జనాభా ఉన్నవాడు. ఇక్కడ జట్టు కడుతున్నది చంద్రబాబు, సింగిల్ గా ఉన్నది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ తను అదే చెప్తున్నాడు, నేను సింగిల్ గానే ఉన్నాను, నన్ను దెబ్బతీయడానికి ఇంతమంది కలుస్తున్నారు. ఇక్కడ అందులో తన చెల్లిని కూడా కలిపేశాడు, కాంగ్రెస్ ని కూడా కలిపేశాడు. వీళ్ళంతా ఒకటే అన్నట్టు. అంటే ఏంటి, ఎన్నికల టైంకి వీళ్ళందరూ కలిసి ఒక కూటమిగా ఏర్పడతారని అనుకుంటున్నాడు ఆయన. అదేం కాదు, అంతా ఒకటే అని చెప్పడం ద్వారా వాళ్ళకి ఎవరికి ఓటేసినా చంద్రబాబుకి వేసినట్టే. చంద్రబాబు అధికారంలోకి వస్తే మీకేం జరగదు, నేను ఉన్నప్పుడు ఇంత జరిగింది, తనుంటే ఏమీ జరగదని చెప్పడం. అంటే కాంగ్రెస్ తో పాటు టీడీపీ జనసేన కలుస్తాయా, ఆ మూడు కలుస్తాయని ఈ ఉద్దేశం? కలుస్తాయి అని కాదు, వాళ్ళంతా ఒకటే. అందరూ చంద్రబాబు స్కెచ్ లో పార్టీ, చంద్రబాబే ఆయా పార్టీలో రాజకీయం కూడా నడుపుతున్నాడు. భారతీయ జనతా పార్టీలో పురంధేశ్వరి, కాంగ్రెస్ పార్టీలో షర్మిల, ఇట్లా వీళ్ళందరినీ ఆయా పార్టీలో పెట్టించి నడిపిస్తోంది చంద్రబాబే అనేటువంటి ఫీలింగ్ కల్పించడం తన ఉద్దేశం. సిద్ధం సభల ద్వారా ఆయన ఇస్తున్న సంకేతాలు, ఒక సంక్షేమం గురించో లేదంటే సంక్షేమంలో పింఛన్ గురించి, ఇవన్నీ కూడా ఆయన వస్తేనే సంక్షేమం మళ్ళీ వస్తుంది అంటే వీళ్ళు చేస్తామంటున్నారు. అదేం జరగదు, నేను వస్తేనే నడుపుతాను, నేను వస్తేనే మీకు మళ్ళీ పథకాలు వస్తాయని చెప్పడం.